హే గైస్, ఎలా ఉన్నారు? లక్షల మంది తెలుగు ఆడియన్స్ ఆమె వాయిస్ని ఇన్స్టాంట్గా గుర్తుపడతారు. సారంగ ధర్యాతో ఆమె ఒక రా ఎమోషన్ని జనాలకి పరిచయం చేసింది. రాములో రాములాతో అన్స్టాపబుల్ ఎనర్జీని జనాలకు అందించింది. స్మాల్ అండ్ హంబుల్ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ రోజున టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టేజెస్లో తనకంటూ ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకుంది మంగ్లీ. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్కి డ్యామేజ్ పడుతుంది. ఈ రోజున జనాలు ఆమె పాడిన ఫోక్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, ఆమె చిక్కుకున్న కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నారు. టాలీవుడ్లో ఫోక్ సాంగ్స్కి ఫేమస్ అయిన మంగ్లీ మీద ఈ రోజున 10 crore రూపీస్ ఫ్రాడ్ కేసుతో పాటు మల్టిపుల్ కంప్లైంట్స్, డెత్ థ్రెట్స్, సస్పీషియస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లింక్ అయి ఉన్నాయి. కొంతమంది ఈ స్కామ్కి సెంటర్ ఫేస్ మంగ్లీనే అంటుంటే ఇంకొంతమంది ఆమెను విక్టిమ్ అంటున్నారు. నిజంగా ఈ స్కామ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ మంగ్లీయేనా, లేదా ఆమెను ఎవరో ట్రాప్ చేసి స్కామ్లో ఇరికించారా? వీడియోని చివరి వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. కాంట్రవర్సీ గురించి తెలుసుకునే ముందు మెయిన్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవటం మ్యాండేటరీ కదా. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ది మెయిన్ క్యారెక్టర్ మంగ్లీ. మంగ్లీ అసలు పేరు వచ్చేసి సత్యవతి రాథోడ్ అనమాట. ఆమె ఆ లంబాడా కమ్యూనిటీకి చెందింది. అండ్ ఈ కమ్యూనిటీ అనేది స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కిందకు వస్తుంది. సో క్లియర్గా సత్యవతి రాథోడ్ ప్రివిలైజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. అంటే ఆమె రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు, స్ట్రగుల్ అవుతూ తన టాలెంట్ని నమ్ముకొని ఈ రోజున టాలీవుడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాక్గ్రౌండ్ సింగర్ అయింది. ఆమె కెరీర్కి హ్యూజ్ సక్సెస్ని తీసుకొని వచ్చిన సాంగ్స్ రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అలా వైకుంఠపురంలో రాములో రాముల సాంగ్, రెండోది వచ్చేసి లవ్ స్టోరీ సినిమాలో సారంగ దర్యా. ఈ రెండు సాంగ్స్ సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీని సూపర్ స్టార్ని చేశాయి. ఈ రెండు సాంగ్స్ అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయడంతో మంగ్లీని ప్రతి ఒక్కరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆమె కల్చరల్ ఐకాన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమె ఇమేజ్ అండ్ రికగ్నైజేషన్ అంతా కాంట్రవర్సీతో చుట్టుముట్టుకున్నాయి. ఈ కాంట్రవర్సీ అంతా April 10th, 2026 పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఒక కేసుతో స్టార్ట్ అయిందనమాట. ఇదేదో నార్మల్గా ఫైల్ అయిన కేసు కాదు. అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు అనే హైదరాబాద్ బేస్డ్ లాయర్ నాంపల్లి కోర్టుకు వెళ్ళి అక్కడ ఉండే అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి డైరెక్ట్గా ఒక ఫార్మల్ కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్లో అతను ఏం చెప్పాడంటే, గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 100 నుంచి 150 కామన్ ఇన్వెస్టర్స్తో తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించింది. హై రిటర్న్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్తో బిజినెస్ డీలింగ్స్, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ బిజినెస్లు, ఇలా రకరకాల బిజినెస్ల నుంచి అధిక లాభాలు తెప్పిస్తామని ఇన్వెస్టర్స్కి ఆశ చూపించి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి చివరికి మోసం చేశారంట. తన క్లయింట్స్ దగ్గర నుంచి దాదాపు 9.5 to 10 crores కలెక్ట్ చేశారని అడ్వకేట్ సుబ్బారావు డైరెక్ట్గా కంప్లైంట్లో మెన్షన్ చేశారు. కానీ టీవీ న్యూస్ ఛానల్స్ మాత్రం ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ నుంచి అరౌండ్ 150 to 200 crores కలెక్ట్ చేస్తుందని చెప్తున్నాయి. గోకుల్ నందా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎగుమతి, దిగుమతి, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇస్తామని నమ్మించి 150 నుంచి 200 కోట్లు సేకరించి మోసగించారని. ఒకవేళ నిజంగా 150 to 200 crores కలెక్ట్ చేసి ఉంటే ఇది చిన్న స్కామ్ అవదు. అండ్ ఎఫ్ఐఆర్లో నమోదైన వాళ్ళు ఎవరో చెప్తాను చూడండి. A1 వచ్చేసి రమావత్ మధు, ఇతను మెయిన్ అక్యూజ్డ్ అండ్ స్కీమ్ని ప్రమోట్ చేసిన ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఇతనే అనమాట. A2 వచ్చేసి భరత్ చౌహాన్, A3 వచ్చేసి శైలజా చౌహాన్, అండ్ A4 వచ్చేసి శివ, ఇతను మంగ్లీ వాళ్ళ బ్రదర్. అండ్ ఫైనల్గా A5 మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. పోలీసులు BNS సెక్షన్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్, BNS సెక్షన్ 352 ఇంటెన్షనల్ ఇన్సల్ట్, ఈ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బట్ వెయిట్, అక్కడ కేసు పెట్టింది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని. మరి పోలీసులు క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్ జరిగిందని కేసులు ఎందుకు పెట్టారు? దాని గురించి మన నెక్స్ట్ సెగ్మెంట్. సో అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ మీద జస్ట్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ మాత్రమే చేయలేదు, మంగ్లీ తనని బెదిరించింది అని కూడా అంటున్నాడు. సుబ్బారావు తన క్లయింట్స్ మనీని తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు సిచ్యువేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంట. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మంగ్లీకి ఫోన్ కాల్ చేసినప్పుడు మంగ్లీ రమావత్ మధుకి కాల్ కనెక్ట్ చేస్తుందంట. ఆ టైంలో రమావత్ మధు నిన్ను ఎవరు కాపాడలేరు అని సుబ్బారావుకి వార్నింగ్ ఇచ్చాడంట. అంతేకాదు మంగ్లీ వాళ్ళ బ్రదర్ సుబ్బారావుని యాక్సిడెంట్లో చంపేస్తాను అని అన్నాడంట. మంగ్లీ అయితే సుబ్బారావుని బూతులు తిట్టి చంపేస్తాను అని కూడా బెదిరించిందంట. ఇన్ఫాక్ట్ ఒక యూనియన్ మినిస్టర్ పేరు చెప్పి మంగ్లీ బెదిరించిందంట. ఇవన్నీ నేను చెప్పట్లేదు, అడ్వకేట్ సుబ్బారావు ఫైల్ చేసిన కంప్లైంట్లో ఆయన చేసిన ఎలిగేషన్స్ ఇవన్నీ. సో సిచ్యువేషన్ చేయి దాటుతుంది అనుకున్న టైంలో సుబ్బారావుని పంజాగుట్టలో ఉన్న ఒక లాయర్ ఇంటికి పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారంట. ఆ మీటింగ్లో మంగ్లీ, టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలితో పాటు ఇంకొంతమంది ఉన్నారంట. సో ఈ మీటింగ్లో కేసు వెనక్కి తీసుకోవాలని సుబ్బారావు మీద ప్రెషర్ పెట్టారంట. కానీ సుబ్బారావు మాత్రం తన క్లయింట్స్కి న్యాయం జరిగేదాకా కేసుని వెనక్కి తీసుకోను అని చెప్పేశారంట. ఆ మీటింగ్ తర్వాత సుబ్బారావు ఇష్యూని మీడియా ముందుకు తీసుకుని వెళ్ళాడు. సో దాంతో మంగ్లీ అతనితో కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేసి
చేసి తన మీద కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే డబ్బులు ఇస్తాను అని కూడా ఆఫర్ చేస్తుందని సుబ్బారావు చెప్పాడు. సుబ్బారావు చేసినవన్నీ చాలా పెద్ద ఎలిగేషన్స్. ఇవి నిజమైతే మాత్రం మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో డైరెక్ట్ గా ఉన్నట్లే. కానీ ఇక్కడ ఏది కూడా కోర్టులో ప్రూవ్ అవ్వలేదు. ఇవన్నీ అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్న ఎలిగేషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో కోర్టు ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ విక్టిమ్స్ మాత్రం నష్టపోయినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. మల్టిపుల్ మీడియా ఛానల్స్ విక్టిమ్స్ నుంచి ఇంటర్వ్యూస్ తీసుకున్నారన్నమాట. వాళ్ళు ఎలా మోసపోయారో వాళ్ళ మాటల్లోనే వినొచ్చు. నేను పర్సనల్గా నా సొంతంగా 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఒకరు 5 లక్షలు పెట్టినారు, ఒకరు 10 లక్షలు పెట్టినారు, ఒకరు 20 లక్షలు పెట్టినారు, ఒకరు 30 లక్షలు పెట్టినారు. ఎవరి సొమ్మతంతా వాళ్ళు పెట్టుకున్నారు. ఏమంటే లాస్ట్కి వాళ్ళ పొలాలు అమ్ముకొని వస్తుంది కదా, మనవాడే కదా, వీళ్ళంతా సెలబ్రిటీలు కూడా దీంట్లో ఉన్నారు కదా అని ఇంటెన్షన్ మీద వీళ్ళు అమౌంట్ పెట్టేసినారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముందుకు వచ్చిన విక్టిమ్స్ డైరెక్ట్ గా మంగ్లీ వైపు పాయింట్అవుట్ చేయట్లేదు. మెయిన్ అక్యూజ్డ్ అయిన రమావత్ మధు వైపు పాయింట్అవుట్ చేస్తున్నారు. తర్వాత ఆయన ఒక్కొక్కరిని కలుసుకుంటూ వచ్చి ఎట్లెట్లా జరిగింది ఏమేమి అని, ఇట్లా పలానా కంపెనీ ఉంది, పలానా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ పెడితే మీకు ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి, మనందరం వెనకటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, మనం తొందర అంబానీ ఆదాయాలు కావాలంటే ఈ మార్గమే మనకు ఉంది అని వీళ్ళకి ఆశ కల్పించినాడు. వీళ్ళు ఆశకు అత్యాశకు పోయి, కానీ ఇదే విక్టిమ్స్ మంగ్లీకి రమావత్ మధుకి లింక్ ఉంది అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్, వీళ్ళు ఫ్రాడ్ విషయంలో డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేస్తుంది రమావత్ మధునే. బట్ రమావత్ మధుకి మంగ్లీకి పరిచయం ఖచ్చితంగా ఉంది అంటున్నారు. ఎందుకంటే అడ్వకేట్ సుబ్బారావు ఈ ఫ్రాడ్ గురించి మంగ్లీకి కాల్ చేసినప్పుడు ఆమె డైరెక్ట్ గా రమావత్ మధుకి కాల్ కనెక్ట్ చేస్తుంది. ముందు అసలు రమావత్ మధు ఫోటో కూడా చూడలేదు అని చెప్పిన మంగ్లీ డైరెక్ట్ గా కాల్ ఎలా కనెక్ట్ చేసి మాట్లాడింది. రమావత్ మధు అనే వ్యక్తికి కాన్ఫిడెన్స్ లో కాల్ తీసుకొని సుబ్బు అనే అడ్వకేట్ తో మాట్లాడిచ్చింది. ఇప్పుడు మంగ్లీ గారికి ఎటువంటి సంబంధం లేనప్పుడు డైరెక్ట్ గా మీడియానో లేదా పోలీస్ స్టేషనో లేకుంటే సంథింగ్ ఎట్లా చేసినారని వాళ్ళని ప్రశ్నించాలి. కానీ మీరు లైన్ లో ఉండండి, నేను మధుతో మాట్లాడిస్తా, నాకు ఏమన్నా సంబంధం ఉందే చెప్పు మధు అంటే. మీరు ఇన్వెస్టిగేషన్ లో సగం వరకు వచ్చారు. ఇలాంటి డీప్ డైవ్ వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ వల్ల ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది యూట్యూబ్కి తెలుస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే దగ్గరే ఈ స్టోరీ మొత్తం ఫ్లిప్ అవుతుంది. మంగ్లీ ఫైట్స్ బ్యాక్. ఇప్పుడు మంగ్లీ సైడ్ విషయం విందాం. ఎందుకంటే ఇక్కడ ఈ స్టోరీ నిజంగా చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది. మంగ్లీ సైలెంట్గా ఏం లేదు, తాను తిరిగి ఫైట్ బ్యాక్ చేసింది. నాకు డబ్బులు వసూలు చేశాడని నాకు తెలియదు కదండి. అవును, చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒక సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. ఏప్రిల్ 12, 2026 మంగ్లీ మీడియా ముందుకు వచ్చి చాలా ఎమోషనల్ గా కనిపించింది. మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. బాధపడదు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ విషయంలో తన స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. ఈ స్కామ్లో తన ఇన్వాల్వ్మెంట్ లేదని అండ్ తన పైన వచ్చిన ఎలిగేషన్స్ అన్ని కూడా ఫాల్స్ అండ్ బేస్లెస్ అని చెప్పింది. తను ఏం చెప్పిందంటే కొంతమంది తన నేమ్ అండ్ ఇమేజ్ని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం మిస్యూజ్ చేస్తున్నారు. గోకులానందన ఇన్ఫ్రాతో కానీ ఎలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీస్తో కానీ తనకి ఎలాంటి కనెక్షన్ లేదు. తన బ్రదర్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఫ్రాడ్ ఎలిగేషన్స్లో లేరు. తన ఫ్యాన్స్కి తన పేరున ఎవరైనా కలెక్షన్స్ కానీ స్కీమ్స్ కానీ చేస్తే నమ్మొద్దు అని చెప్పింది. లాయర్ సుబ్బారావు ఓన్లీ పబ్లిసిటీ కోసమే తన మీద ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నాడని, అతను ఫేమస్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటున్నాడని, శ్రీముఖి అంటే తనకి క్రష్ ఉందని ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో చెప్పాడని చెప్పింది. ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్. దీంతో పాటు మంగ్లీ ఇంకో స్టెప్ ముందుకు వేసి లీగల్గా వెళ్ళింది. తాను నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక కౌంటర్ కంప్లైంట్ని ఫైల్ చేసింది అనమాట. అడ్వకేట్ సుబ్బారావు మీద హెరాస్మెంట్, డిఫమేషన్, ఎక్స్టార్షన్ బై థ్రెట్, బిఎన్ఎస్ సెక్షన్స్ 351(3) కింద ఛార్జెస్ ఫైల్ చేశారు. తన స్పెసిఫిక్ ఎక్స్టార్షన్ క్లెయిమ్ ఏంటంటే మంగ్లీ ఎఫ్ఐఆర్ ప్రకారం తన బ్రదర్ శివ క్యాష్ కౌంట్ చేస్తున్న ఒక వీడియోని సుబ్బారావు సంపాదించి దాన్ని ఎవిడెన్స్గా వాడతారని బెదిరించాడంట. దీనికి ఆమె మేనేజర్ ఆ వీడియోతో మంగ్లీకి కానీ తన బ్రదర్కి కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడంట. మంగ్లీ కూడా మీడియా ముందు ఆ వీడియోలో ఉంది తన తమ్ముడు శివ కాదు అని చెప్పింది. అయితే నిజంగా ఆ వీడియోలో ఉంది మంగ్లీ తమ్ముడు కాదని, అతను అక్యూజ్డ్ 2 అయిన భరత్ చౌహాన్ అని, అతను మెయిన్ అక్యూజ్డ్ అయిన రమావత్ మధు బావ్ అని విక్టిమ్స్ కూడా చెప్పారు. వాళ్ళ బావ మనీ లెక్క పెట్టేది ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో వాళ్ళ బావ ఉన్నాడు.
భరత్ చౌహాన్ అని. వాళ్ళ బావ ఒక ఆఫీసులో ఇప్పుడు ఆ డబ్బులన్నీ లెక్కేస్తుంది వీడియో నిజమేనది? నిజం సార్, రియల్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో బయటికి? ఇంకా మంగ్లీ ఏం చెప్పిందంటే మార్చి 21వ రోజున తనకు సుబ్బారావు నుంచి ఒక థ్రెటనింగ్ కాల్ వచ్చిందంట. కలవకపోతే తన పేరుని డీఫేమ్ చేస్తానని బెదిరించాడని కంప్లైంట్ చేసింది. మంగ్లీ ఇంకా ముందుకెళ్ళి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని కలిసి ఈ మ్యాటర్ ని ఎస్కలేట్ చేశారు. ఇదెవరో సైలెంట్ గా దాక్కునే వ్యక్తి చేసే పని కాదు, తాను తప్పు చేయలేదని, ఇన్నోసెంట్ అని చాలా అగ్రెసివ్ గా లీగల్ ఛానల్స్ ద్వారా చూపించింది. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా. నువ్వు కానీ దీనివల్ల తాను ఇన్నోసెంటా? అది ఓన్లీ కోర్ట్స్ మాత్రమే డిసైడ్ చేయాలి. ది కీ క్వశ్చన్ ఇక్కడ 2 డిఫరెంట్ నరేటివ్స్ కనిపిస్తున్నాయి. నరేటివ్ 1 వచ్చేసి ది ప్రాసిక్యూషన్స్ యాంగిల్. అడ్వకేట్ సుబ్బారావు క్లెయిమ్ ఏంటంటే మంగ్లీ జస్ట్ ఒక ఫేస్ లేదా బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు, తాను ఈ మ్యాటర్లో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు అనేది అతని అలిగేషన్. మీటింగ్స్కి వెళ్ళటం, అక్యూజ్డ్తో ఫోన్ కాల్స్ మాట్లాడటం, కేసు సెటిల్ చేయడానికి మనీ ఆఫర్ చేయటం, అంతేకాకుండా ఫిజికల్ అసాల్ట్కి కూడా ట్రై చేసింది అని చెప్తున్నాడు. యారగెంట్గా మాట్లాడింది, అసభ్యంగా మాట్లాడింది, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేసింది. అసలు నేను కేసు గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తే నువ్వు ఎవరెవరి పేర్లు చెప్పి ఏదేదో మాట్లాడతాను అని చెప్పేసి అది అక్కడితో కట్ చేసి. నరేటివ్ 2 వచ్చేసి మంగ్లీస్ డిఫెన్స్. చాలా మంది విక్టిమ్స్ కూడా మంగ్లీని కాకుండా రమావత్ మధు అనే వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తున్నారు. మంగ్లీ పేరుని వాడి మనీ కలెక్ట్ చేసింది అతనే అంటున్నారు. FIR లో మెయిన్ అక్యూజ్డ్ A1 కూడా రమావత్ మధునే, మంగ్లీ కాదు. మంగ్లీ నేమ్ వచ్చేసి A5 గా, అంటే లిస్ట్ లో లాస్ట్ ఉంది. తన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి డాక్యుమెంటెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దొరకలేదు. ఓన్లీ అడ్వకేట్ చెప్పే టెస్టిమోనీ మాత్రమే ఉంది. మన ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ చేస్తూ ఉంటారు. ఒక సెలబ్రిటీ పేరుని లేదా ఫోటోగ్రాఫ్ ని వాడి ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తారు. కానీ ఆ సెలబ్రిటీకి ఆ ఫ్రాడ్ గురించి కానీ స్కేల్ గురించి కానీ కొన్నిసార్లు నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇది కూడా అలాగే జరిగిందా? మంగ్లీ నేమ్ ని తనకు తెలియకుండా యూజ్ చేశారా? అది ఇంకా క్లియర్ గా ఎస్టాబ్లిష్ కాలేదు. పంజాగుట్ట పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చాలా క్రూషియల్ అవుతుంది. మంగ్లీ ఇందులో ఒక ప్రాంప్టరా, పార్టిసిపెంటా లేదా జస్ట్ ఒక ప్రాపా అనేది తెలియాలి. దీనికి మన దగ్గర ఇప్పటి వరకు అయితే ఆన్సర్ లేదు. ఇప్పుడు మనం ఈ రోజు వరకు ఉన్న అఫీషియల్ లీగల్ రికార్డ్స్ చూద్దాం. FIR 1 వచ్చేసి అగెన్స్ట్ మంగ్లీ. ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో ఫైల్ అయింది. కంప్లైనెంట్ వచ్చేసి అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు. కోర్టు కంప్లైంట్ వచ్చేసి 14 అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ నాంపల్లి కిందకు వస్తుంది. సెక్షన్స్ ఏమో BNS 351(2) కింద క్రిమినల్ ఇంటిమిడేషన్, BNS 352 కింద ఇంటెన్షనల్ ఇన్సల్ట్ ఛార్జెస్ ని ఫైల్ చేశారు. FIR 2 ఇది మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ అనమాట. ఇది నార్సింగి పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో ఫైల్ అయింది. కంప్లైనెంట్ వచ్చేసి మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. సెక్షన్స్ వచ్చేసి BNS 351(3) కింద ఎక్స్టార్షన్ బై థ్రెట్ ఛార్జ్ ని ఫైల్ చేశారు. April 15, 2026 వరకు, అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కొన్న స్టేటస్ అయితే అదే. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. 2 FIRs మీద పోలీసులు స్క్రూనిటీ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనీ ట్రయల్స్ లో మంగ్లీ ఒక రిజిస్టర్డ్ డైరెక్టరా, స్టేక్ హోల్డరా లేదా జస్ట్ ఒక బ్రాండ్ ఫేస్ మాత్రమేనా అనే విషయాలు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. దీనికి కంపెనీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. శివ క్యాష్ కౌంట్ చేస్తున్న ఆ వీడియో మంగ్లీ టీమ్ అది ఫేక్ లేదా అన్రిలేటెడ్ అని అంటున్నారు. పోలీసులు దాన్ని అథెంటికేట్ చేయాల్సింది. ఆ 100 నుంచి 150 ఇన్వెస్టర్స్ టెస్టిమోనీస్, వాళ్ళ ఇండివిజువల్ స్టేట్మెంట్స్ వల్ల మంగ్లీ పేరుని వాడి డైరెక్ట్గా రిక్రూట్ చేశారా లేదా రమావత్ మధు తన ఇమేజ్ని వాడి ఇండిపెండెంట్గా మేనేజ్ చేశాడా అనేది తెలుసుకోవాల్సింది. పంజాగుట్ట లాయర్ ఆఫీస్లో జరిగిన ఆ మీటింగ్, అక్కడ డైరెక్టర్ వేణు ఉడుగుల అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కూడా ఉన్నారని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళ టెస్టిమోనీస్ ఇందులో డెసిషన్ తీసుకోవడానికి ఒక ప్రూఫ్గా మారే ఛాన్స్ కూడా ఉంది. మంగ్లీ ఓన్ ఫైనాన్షియల్ రికార్డ్స్, ఈ స్కీమ్కి సంబంధించి తనకి ఏమైనా ఫండ్స్ వచ్చాయా అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికే వరకు 2 సైడ్స్ నుంచి వచ్చిన ప్రతి క్లెయిమ్ని జస్ట్ ఒక ఎలిగేషన్గానే చూడాలి. ఈ మంగ్లీ కాంట్రవర్సీ అనేది జస్ట్ ఒక బ్లాక్ అండ్ వైట్ టాపిక్ కాదు. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. ఇందులో నిజంగా మనీ పోయిన రియల్ విక్టిమ్స్ ఉన్నారు. ఒక సెలబ్రిటీ నేమ్ని ఎరగా వాడి ఉండొచ్చు, లేదా అదే సెలబ్రిటీ ఈ స్కామ్లో యాక్టివ్గా ఉండుండొచ్చు. ఒక లాయర్ ఎక్స్ప్లోజివ్ ఎలిగేషన్స్ చేస్తుంటే తానే ఒక విక్టిమ్ అని మంగ్లీ కౌంటర్ ఇస్తుంది. ఇప్పటి వరకు మనకి తెలిసిన వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ఫ్రాడ్కి మెయిన్ వెహికల్. మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి రమావత్ మధు. మంగ్లీ కూడా ఒక కౌంటర్ కంప్లైంట్ని ఫైల్ చేసింది. విక్టిమ్స్ తమ మనీ పోయిందని రికార్డెడ్గా చెప్తున్నారు. ఇంకా మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే మంగ్లీ ఇందులో యాక్టివ్ పార్టిసిపెంటా లేదా
తన పేరుని ఆమెకి తెలియకుండా యూజ్ చేస్తున్నారా? ఫుల్ ఫైనాన్షియల్ స్కోప్ ఎంత? 10 కోట్ల లేకపోతే 200 కోట్ల? ముందు ముందు ఏమైనా అరెస్టులు జరుగుతాయా? నాకు తెలిసినంత వరకు విక్టిమ్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళని డైరెక్ట్ గా మంగ్లీ అయితే అప్రోచ్ అవ్వలేదు. బట్ విక్టిమ్స్ దగ్గర రమావత్ మధు మంగ్లీ పేరుని వాడి మనీ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే విక్టిమ్స్ కూడా రమావత్ మధుతో మంగ్లీ తమ్ముడు కలిసి తిరగటం, విక్టిమ్స్ దగ్గరికి మంగ్లీ తమ్ముడు శివాని రమావత్ మధు తీసుకుని వెళ్ళటం అండ్ మంగ్లీ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోస్ చూపించడం వల్ల విక్టిమ్స్ దీని వెనక మంగ్లీ సపోర్ట్ ఉండొచ్చు అని నమ్ముతున్నారు. అట్ ద సేమ్ టైం అక్యూజ్డ్ మధుకి మంగ్లీ లాస్ట్ సిస్టర్ తో ఎంగేజ్మెంట్ జరగటంతో ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న రిలేషన్ ని బేస్ చేసుకొని విక్టిమ్స్ ఇంకా స్ట్రాంగ్ గా మధు చెప్పిన మాటల్ని కన్ఫర్మ్ చేసుకుని ఉండొచ్చు. కాకపోతే ఈ ఎంగేజ్మెంట్ వచ్చేసి అక్టోబర్ లో జరిగింది. అప్పటికే చాలా మంది విక్టిమ్స్ వాళ్ళ మనీని రమావత్ మధుకి ఇచ్చేశారు. బట్ విక్టిమ్స్ ప్రెసెంట్ మంగ్లీ కూడా ఈ స్కామ్ లో ఉందని చెప్పడానికి అదొక రీజన్ అయి ఉండొచ్చు. మంగ్లీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మంగ్లీకి తెలియకుండానే రమావత్ మధు ఆమె పేరుని వాడుకున్నాడని చెప్తుంది. విక్టిమ్స్ బయటకు వచ్చే వరకు ఈ విషయం తనకి తెలియదని చెప్తుంది. తన తమ్ముడు రమావత్ మధు ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉంటాడని, అందుకే అతనితో కలిసి తిరిగేవాడని, అంతకు మించి తన తమ్ముడికి కూడా దీంట్లో ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేదని చెప్తుంది. ఇంకా ఫొటోస్ విషయానికి వస్తే చాలా మంది తనతో క్యాజువల్ గా ఫొటోస్ దిగుతూ ఉంటారని, మా ఫ్యామిలీతో మధు దిగిన ఫొటోస్ చూసి ఆ స్కామ్ వెనక నేను ఉన్నాననుకుంటే ఎలా అని క్వశ్చన్ చేస్తుంది. ఇంకా ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే రమావత్ మధు అనే వ్యక్తి అలాంటి వాడని తమకు తెలియదని, అతని వెనక పెద్ద నెట్వర్క్ ఉందని విక్టిమ్స్ బయటికి వచ్చాకే తెలిసిందని చెప్తుంది. తాను ఎవరిని ఇందులో ఇన్వెస్ట్ చేయమని అసలు చెప్పలేదని స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో మంగ్లీ పాత్ర ఎంతవరకు ఉందనే విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. నిప్పు లేకుండా పొగ అయితే రాదు. సో ఇక్కడ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అది ఎంత డీప్ గా ఉంది, ఫ్రాడ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. ప్రతి అప్డేట్ ని నేను మీకు వెంటనే అందిస్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గోకులానందన ఇన్ఫ్రాలో కానీ మంగ్లీ నేమ్ ఉన్న ఏ స్కీమ్ లో అయినా కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే వెంటనే హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని కాంటాక్ట్ చేయమని చెప్పండి. సో దట్స్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ స్కామ్ లో మంగ్లీ పాత్ర ఉంది అని మీరు అనుకుంటున్నారా లేదని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ లో చెప్పండి. వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.